సైనోబాక్టీరియా సైనోబాక్టీరియా కణాలను నీలి ఆకుపచ్చ శైవలాలుగా కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే సైనోబాక్టీరియాలో వర్ణద్రవ్యాలైనటువంటి ఫైకోసైనిన్ మరియు క్లోరోఫిల్ అనేవి ముఖ్యమైనటువంటి వర్ణదాలుగా ఈ సైనోబాక్టీరియా యొక్క కణాలలో గుర్తించడం జరిగింది. సైనోబాక్టీరియా కణాలను కేంద్రక పూర్వ కణ జీవులుగా పేర్కొనడం జరిగింది. సాధారణంగా కేంద్రక పూర్వ కణము మరియు నిజ కేంద్రక కణము ఈ రెండింటిలో భేదాలను గమనించినట్లయితే నిజకేంద్రక కణంలో స్పష్టమైనటువంటి కేంద్రకం మరియు కేంద్రక పూర్వ కణంలో ఈ స్పష్టమైనటువంటి కేంద్రకం అనే భాగము కనిపించదు. అనగా కేవలం కేంద్రకం లేకుండా కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రక పదార్థమైనటువంటి కేంద్రకాంశము మాత్రమే ప్రధానమైనటువంటి కేంద్రక పదార్థంగా ఈ సైనోబాక్టీరియా కణాలలో గుర్తించడం జరిగింది. సైనోబాక్టీరియా కణాలు కేంద్రక పూర్వ కణాలైనటువంటి బ్యాక్టీరియా కణాలతో కొన్ని లక్షణాలను పోలి ఉండడం వల్ల ఈ సైనోబాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవలాలను కేంద్రక పూర్వ కణంలో చేర్చడం జరిగింది. ఇక్కడ సైనోబాక్టీరియా మరియు బ్యాక్టీరియా ఈ రెండింటి మధ్య మనము స్పష్టమైనటువంటి కొన్ని భేదాలను గుర్తించినట్లయితే ఇక్కడ సైనోబాక్టీరియా కణము, రెండవది బ్యాక్టీరియా కణము. ఈ రెండింటిలో ముఖ్యమైనటువంటి భేదము కణకవచం పైన కషాబాలు అనే నిర్మాణాలు లేకపోవడం. అంటే బ్యాక్టీరియా కణంలో కణకవచం వెలుపలి వైపున కషాబాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ కషాబాలు అనేవి సైనోబాక్టీరియా కణంలో లోపించి ఉండడం మరియు సైనోబాక్టీరియా కణాలు స్వయం పోషక కణాలు, అంటే ఇక్కడ హరిత రేణువును కలిగి ఉండి మరియు కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలైనటువంటి క్లోరోఫిల్లు మరియు ఫైకోబిలిన్లను కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి మరియు వాటితో పాటు ఆక్సిజన్ను కూడా విడుదల చేస్తాయి. ఇక్కడ సైనోబాక్టీరియాలో ఉన్నటువంటి ఈ కిరణజన్య సంయోగక్రియ వర్ణద్రవ్యాలు బ్యాక్టీరియల్ కణాలలో లోపించి ఉండడము మరియు రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడి కణాంగాలను పరిశీలించినట్లయితే బ్యాక్టీరియా కణము మరియు సైనోబాక్టీరియా కణము రెండింటిలో స్పష్టమైనటువంటి కణకవచము ఉంటుంది. ఈ కణకవచానికి దిగువన ఉండే సజీవమైన పొరను మనము ప్లాస్మా త్వచము లేదా కణత్వచంగా పేర్కొంటాము. ఇక్కడ బ్యాక్టీరియా కణంలో కణకవచానికి దిగువన కణత్వచము మరియు సైనోబాక్టీరియా కణంలో కూడా కణకవచానికి దిగువన కణత్వచం అనేది ఉంటుంది. తర్వాత కణంలో ముఖ్యంగా బ్యాక్టీరియా మరియు సైనోబాక్టీరియా ఈ రెండు కణాలలో స్పష్టమైనటువంటి కణాంగాలు, అంటే ఇక్కడ త్వచంతో కూడినటువంటి కణాంగాలైనటువంటి మైటోకాండ్రియాలు, హరిత రేణువులు, తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలము మొదలగునవి లోపించి ఉంటాయి. అంటే ఇక్కడ బ్యాక్టీరియా కణంలో మరియు సైనోబాక్టీరియా కణంలో లేనటువంటి కణాంగాలు మైటోకాండ్రియాలు, తర్వాత హరిత రేణువులు. ఇక్కడ సైనోబాక్టీరియా కణాన్ని మనము స్వయం పోషక కణం, అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. దాంతోపాటు ఆక్సిజన్ను విడుదల చేసే కణంగా పేర్కొంటాము. కానీ ఈ సైనోబాక్టీరియా కణంలో స్పష్టమైనటువంటి హరిత రేణువు ఉండదు. హరిత రేణువు అంటే కణంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహార పదార్థాలను తయారు చేసేది మరియు ఆక్సిజన్ను విడుదల చేసే స్పష్టమైనటువంటి కణాంగమే హరిత రేణువు. స్పష్టమైనటువంటి కణాంగం అనేది వృక్ష కణంలో ఉండడము, అంటే వృక్ష కణము మరియు శైవల కణాలలో ఉండడం అనేది ముఖ్యమైనటువంటి లక్షణం. సైనోబాక్టీరియా కణాలు నీలి ఆకుపచ్చ శైవలాలుగా పేర్కొంటాము. కానీ ఈ కణాలలో స్పష్టమైనటువంటి కేంద్రకం లోపించడము మరియు స్పష్టమైనటువంటి హరిత రేణువు కూడా ఉండదు.
అంటే హరితరేణువు ఉండదు, కానీ థైలకాయిడ్లు మాత్రమే ఉంటాయి. కణం యొక్క పరిధి వైపున థైలకాయిడ్లు ఒక చారల మాదిరిగా అమరి ఉంటాయి. ఈ థైలకాయిడ్లలో అనేక రకాలైనటువంటి వర్ణద్రవ్యాలను కలిగి ఉండి, ఈ వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోగ క్రియలో కాంతి శక్తిని రసాయనిక శక్తిగా మార్చి ఈ థైలకాయిడ్లలో ఆహార పదార్థాల యొక్క తయారీ మరియు ఆక్సిజన్ యొక్క విడుదల అనేది జరుగుతుంది. నిజకేంద్రక కణమైనటువంటి శైవల కణంలో చూసినట్లయితే స్పష్టమైనటువంటి హరిత రేణువు ఉంటుంది. అనగా థైలకాయిడ్లు కణము లోపల హరిత రేణువు లోపల అమరి ఉంటాయి. మరియు హరిత రేణువు లోపల సర్పిలాకారంలో ఉండేటువంటి ద్విసర్పిల డిఎన్ఏ మరియు అనేక రకాలైనటువంటి కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే ఎంజైములు ఉంటాయి. సైనోబ్యాక్టీరియా కణంలో ఈ స్పష్టమైనటువంటి హరితరేణువు లోపించి ఉండడం ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు. ఇక్కడ బ్యాక్టీరియా కణానికి సైనోబ్యాక్టీరియా కణానికి రెండింటిలో ఉన్నటువంటి ఉమ్మడి లక్షణాలను గమనించినట్లయితే రెండింటిలో జన్యు పదార్థం ఉంటుంది. సో జన్యు పదార్థం అనేది నాన్ హిస్టోన్ ప్రోటీన్లతో అమరి ఉంటుంది. అంటే నిజకేంద్రక కణములోని జన్యు పదార్థము హిస్టోన్ ప్రోటీన్లతో అమరి ఉంటే, కేంద్రక పూర్వ కణంలోని జన్యు పదార్థము నాన్ హిస్టోన్ ప్రోటీన్లతో అమరి ఉంటుంది. తర్వాత సైనోబ్యాక్టీరియా కణంలో మరియు బ్యాక్టీరియా కణంలో రైబోజోములు స్వేచ్ఛగా కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటాయి. ఈ రైబోజోములు చూసినట్లయితే 70S రకానికి చెందినటువంటి రైబోజోములు ఉండడము సైనోబ్యాక్టీరియా కణం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము. సో సైనోబ్యాక్టీరియా కణంలో ఉన్నటువంటి 70S రైబోజోములు కేంద్రక పూర్వ కణమైనటువంటి ఈ బ్యాక్టీరియా కణంలో కూడా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ సైనోబ్యాక్టీరియా కణం అనేది స్వయం పోషక కణము, ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. కానీ ఇక్కడ బ్యాక్టీరియా కణం చూసినట్లయితే పరపోషక కణము. అంటే ఇక్కడ బ్యాక్టీరియా కణంలో ఎలాంటి కిరణజన్య సంయోగక్రియ జరగదు. సైనోబ్యాక్టీరియా కణంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే కణాంగాలు ఇక్కడ థైలకాయిడ్లు అనేవి స్పష్టంగా కణం యొక్క పరిధి వైపున అమరి ఉంటాయి. తర్వాత ఈ 70S రైబోజోములు కణంలో కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలియాడుతూ ప్రోటీన్ సంశ్లేషణలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి 70S రైబోజోములు. ఈ 70S రైబోజోములు బ్యాక్టీరియాలో కూడా ప్రోటీన్ సంశ్లేషణలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇంకొకటి సైనోఫైసీ కణంలో మధ్యలో ఉన్నటువంటి వర్ణరహితమైనటువంటి ప్రదేశాన్ని సెంట్రోప్లాజంగా, కణం యొక్క పరిధి వైపున ఉన్నటువంటి వర్ణయుతమైనటువంటి ప్రదేశాన్ని క్రోమోప్లాజంగా పేర్కొంటారు. ఇక్కడ బ్యాక్టీరియాతో ఈ విధమైనటువంటి కొన్ని లక్షణాలను కలిగి ఉండి మరికొన్ని లక్షణాలను లోపించి ఉండడం అనేది ముఖ్య లక్షణం. సో తర్వాత ఈ సైనోబ్యాక్టీరియా కణాలను నీలి ఆకుపచ్చ శైవలాలుగా ఎందుకు పేర్కొంటాం? తర్వాత ఈ నీలి ఆకుపచ్చ శైవలాలకు మరియు నిజకేంద్రక కణంతో కూడి ఉన్నటువంటి శైవలాలకు మధ్య కొన్ని భేదాలను గమనించినట్లయితే భూమి యొక్క ఆవిర్భావం తర్వాత ఆక్సిజన్ను విడుదల చేసినటువంటి మొట్టమొదటి కేంద్రక పూర్వయుత కణాలు ఏంటివంటే సైనోబ్యాక్టీరియా కణం. అంటే భూమి యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటిగా ఆవిర్భవించిన కేంద్రక పూర్వ కణము సైనోబ్యాక్టీరియా చెప్పవచ్చును. ఎందుకంటే ఈ సైనోబ్యాక్టీరియా కణమే థైలకాయిడ్లు అనే నిర్మాణాలను కలిగి ఉండి సౌరశక్తిని వినియోగించుకొని రసాయనిక శక్తిగా మార్చి, సో ఆ రసాయనిక శక్తి ద్వారా ఇది ఆహార పదార్థాల యొక్క తయారీలో, సో దానితో పాటు ఆక్సిజన్ యొక్క విడుదలలో కూడా ముఖ్యమైనటువంటి కణాంగము ఈ సైనోబ్యాక్టీరియా కణము. సైనోబ్యాక్టీరియా కణం నుంచి విడుదలైనటువంటి ఆక్సిజన్ ద్వారా
కణాలలో అనేక రకాలైనటువంటి జీవక్రియలు జరిగి పరిణామ క్రమంలో నిజకేంద్రక కణం అనేది ఏర్పడము. సో నిజకేంద్రక కణం నుండి జీవుల యొక్క ఆవిర్భావం జరిగిందనడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు కలవు. అంటే ఇక్కడ ఆవరణ భూమి ఆవరణ తర్వాత, సో భూమి ఏర్పడిన తర్వాత ఆక్సిజన్ను విడుదల చేసినటువంటి మొట్టమొదటి కేంద్రక పూర్వయుత కణాలే ఈ సైనోబ్యాక్టీరియా కణాలు. సైనోబ్యాక్టీరియా కణాలకు నిజకేంద్రక కణమైనటువంటి శైవలాల యొక్క కణ నిర్మాణానికి తేడాలు గమనించినట్లయితే ఈ సైనోబ్యాక్టీరియా కణము మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఇది కేంద్రక పూర్వ కణం అని చెప్పాం. తర్వాత శైవలాల యొక్క కణము నిజకేంద్రక కణంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ నిజకేంద్రక కణానికి కేంద్రక పూర్వ కణానికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి కొన్ని భేదాలను చూసినట్లయితే కణాన్ని ఆవరించి కణకవచం ఉండడము రెండింటిలో ఉన్నటువంటి ఉమ్మడి లక్షణం. కానీ కేంద్రక పూర్వ కణం యొక్క కణకవచం అనేది మ్యురామిక్ ఆమ్లము మరియు పెప్టిడోగ్లైకాన్లచే ఏర్పడినటువంటి కణకవచము. అదేవిధంగా నిజకేంద్రక కణంలో కణకవచాన్ని చూసినట్లయితే ఇక్కడ నిజకేంద్రక కణంలో కూడా రెండు రకాల కణాలను గుర్తించవచ్చు. హరితరేణువు కలిగి ఉన్న కణాలు వృక్ష కణాలు, హరితరేణువు లోపించి ఉన్న కణాలు జంతు కణాలు. వృక్ష కణం మరియు జంతు కణం రెండు నిజకేంద్రక కణాలే. రెండింటిలో ఉన్న తేడాలు చూసినట్లయితే ఒకటి నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి కణకవచం కలిగినటువంటి కణాలు వృక్ష కణాలు మరియు హరితరేణును కూడా కలిగి ఉంటాయి. అదేవిధంగా జంతు కణంలో కణకవచం అనేది లోపించి ఉండడం, తర్వాత హరితరేణువు కూడా లోపించి ఉండడం ముఖ్యమైనటువంటి లక్షణం. సో ఇక్కడ జంతు కణానికి వృక్ష కణానికి గల తేడాలో కణకవచం లోపించి ఉండడం, తర్వాత హరితరేణువు లోపించి ఉండడం జంతు కణంలోని ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత నిజకేంద్రక కణంలో కణకవచం అనేది ఈ కణత్వచానికి వెలుపల అమరి ఉండి కణానికి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది. ఇప్పుడు కేంద్రక పూర్వ కణమైనటువంటి సైనోబ్యాక్టీరియా కణానికి నిజకేంద్రక కణమైనటువంటి శైవల కణానికి మధ్య తేడాలలో కణకవచం మ్యురామిక్ ఆమ్లంతో కలిగి ఉండడము కేంద్రక పూర్వ కణమైనటువంటి సైనోబ్యాక్టీరియా కణం యొక్క లక్షణమైతే, నిజకేంద్రక కణమైనటువంటి శైవల కణం యొక్క కణకవచం అనేది సెల్యులోజ్, హెమీసెల్యులోజ్ అనేటువంటి రసాయనిక పదార్థాలచే నిర్మితమైనటువంటి కణకవచాన్ని కలిగి ఉంటాయి. తర్వాత నిజకేంద్రక కణం యొక్క లోపలి భాగంలో స్పష్టమైనటువంటి కేంద్రకం, అంటే కేంద్రకాన్ని ఆవరించి రెండు పొరలచే కప్పబడినటువంటి కేంద్రక త్వచం కలిగి ఉండడము, తర్వాత ఈ కేంద్రకము లోపల స్పష్టమైనటువంటి గోళాకారంలో ఉన్నటువంటి కేంద్రకాంశము, తర్వాత కేంద్రక రసము, సో దీంతోపాటు జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏను కలిగి ఉంటుంది. సో ఇవన్నీ నిజకేంద్రక కణంలోని కేంద్రకంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. అదేవిధంగా కేంద్రక పూర్వ కణమైనటువంటి కణంలో ఈ కేంద్రక త్వచము, కేంద్రకాంశము, కేంద్రక రసము అనే ఈ భాగాలు స్పష్టంగా లేకుండా, అంటే కేంద్రక త్వచం అనేది లోపించి ఉంటుంది. కేవలం జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది. ఆ జన్యు పదార్థం కూడా కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటుంది. ఈ జన్యు పదార్థంలో నాన్ హిస్టోన్ ప్రోటీన్లతో కూడినటువంటి జన్యు పదార్థం కలిగి ఉండడము ఈ కేంద్రక పూర్వ కణం యొక్క లక్షణమైతే, నిజకేంద్రక కణం యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి జన్యు పదార్థము హిస్టోన్ ప్రోటీన్లతో కూడి ఉంటుంది. తర్వాత కేంద్రక పూర్వ కణంలో 70S రకానికి చెందిన రైబోజోములు ఉన్నట్లయితే, నిజకేంద్రక కణంలో 80S రకానికి చెందిన రైబోజోములను కలిగి ఉంటుంది. తర్వాత ఈ శైవల కణమైనటువంటి నిజకేంద్రక కణంలో స్పష్టమైనటువంటి హరితరేణును కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ హరితరేణువును ఆవరించి రెండు పొరలుంటాయి. అంటే రెండు పొరలచే కప్పబడినటువంటి
హరితరేణువు. తర్వాత ఈ హరితరేణువు లోపల సర్పిలాకార DNA కలిగి ఉండడము, తర్వాత కిరణజన్య సంయోక్రియలో సంశ్లేషణ చేసే కొన్ని రకాల ఎంజైమ్లను కలిగి ఉండడము, తర్వాత లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఆవర్ణిక అని, తర్వాత స్ట్రోమా థైలకాయిడ్లు గ్రానా థైలకాయిడ్ను కలిగి ఉంటుంది. అదే కేంద్రక పూర్వ కణంలోని సైనోబ్యాక్టీరియా కణంలో ఈ హరితరేణువు స్పష్టమైనటువంటి హరితరేణువు లోపించి ఉండడము, కేవలం థైలకాయిడ్లు మాత్రమే పరిధి వైపున ఒక పొరలాగా ఏర్పడి ఉంటుంది. తర్వాత మైటోకాండ్రియా కణంలో శ్వాసక్రియ జరిపే కణాంగమైనటువంటి మైటోకాండ్రియా ఈ నిజకేంద్రక కణమైనటువంటి శైవల కణంలో కలిగి ఉంటుంది. కేంద్రక పూర్వ కణమైనటువంటి సైనోబ్యాక్టీరియా కణంలో మైటోకాండ్రియా అనే స్పష్టమైనటువంటి కణాంగాలు ఉండవు. సో ఇవి ముఖ్యమైనటువంటి నిజకేంద్రక శైవల కణం మరియు కేంద్రక పూర్వక కణమైనటువంటి సైనోబ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవల కణం యొక్క రెండింటి మధ్య స్పష్టమైనటువంటి భేదాలు. నిజకేంద్రక కణం సాధారణంగా శైవలాలన్నీ నిజకేంద్రక కణాలే. కేవలం నీలి ఆకుపచ్చ శైవలాలైనటువంటి సైనోబ్యాక్టీరియా కణాలు మాత్రమే కేంద్రక పూర్వ కణాలు. పరిణామ క్రమంలో వృక్షరాజ్యంలో ఈ నిజకేంద్రక కణాలైనటువంటి శైవలాల యొక్క ఆవిర్భావాన్ని గమనించినట్లయితే వృక్షరాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలు. సో 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. పుష్పించని మొక్కలను క్రిప్టోగాములని, పుష్పించే మొక్కలను ఫెనిరోగాములని వర్గీకరించారు. సో ఈ వృక్షరాజ్యంలో ఉపరాజ్యమైనటువంటి క్రిప్టోగాములలో విభాగాలుగా థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా మొక్కలను చేర్చడం జరిగింది. ఇక్కడ థాలోఫైటా విభాగానికి చెందిన మొక్కలే శైవలాలుగా పేర్కొంటాము. అంటే స్వయం పోషక థాలోఫైటా జీవులను శైవలాలుగా పేర్కొంటాము. ఈ శైవలాల యొక్క కణం దీని యొక్క ఆకారాన్ని చూసినట్లయితే ఇవి నిజకేంద్రక కణం పోలి ఉంటుంది. అదేవిధంగా సైనోబ్యాక్టీరియా కణాలను చూసినట్లయితే కేంద్రక పూర్వ కణాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ కేంద్రక పూర్వ కణాలని సైనోబ్యాక్టీరియా కణాలను ఎందువల్ల పేర్కొంటారంటే కేంద్రకం లోపించి ఉండడం మరియు కణంలో ఉన్నటువంటి కణాంగాలు స్పష్టమైనటువంటి కణాంగాలు కూడా లోపించి ఉండడం. సో ఇప్పుడు వృక్షరాజ్యంలో శైవలాలను చేర్చినప్పుడు సైనోబ్యాక్టీరియా కణాలను విట్టేకర్ యొక్క వర్గీకరణలో కేంద్రక పూర్వ జీవ కణాలన్నింటినీ ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా చేర్చడం జరిగింది. అదే మొనీరా. సో ఇక్కడ కేంద్రక పూర్వ కణాలన్నీ కలిసి మొనీరా రాజ్యంగా ఏర్పడితే ఈ మొనీరా రాజ్యంలో ఈ సైనోబ్యాక్టీరియాలను వర్గీకరించడం జరిగింది. అంటే ఇక్కడ కేంద్రక పూర్వ కణాలైనటువంటి ఈ రాజ్యము మొనీరాను 2 రకాలుగా వర్గీకరించారు. అందులో ఆదిమమైనది ఆర్కియా, రెండవది యూబ్యాక్టీరియా. సో ఇక్కడ సైనోబ్యాక్టీరియా యొక్క వర్గీకరణలో మొనీరా యొక్క రాజ్యంలో దీని యొక్క స్థానాన్ని చూసినట్లయితే యూబ్యాక్టీరియా విభాగానికి చెందినటువంటి శైవలాలే ఈ సైనోబ్యాక్టీరియా చెప్పవచ్చును. ఇక్కడ నిజకేంద్రక కణం శైవలాలు వచ్చేసి వృక్షరాజ్యంలో థాలోఫైటా విభాగంలో చేర్చినప్పుడు కేంద్రక పూర్వ కణాలైనటువంటి సైనోబ్యాక్టీరియా కణాలను విట్టేకర్ యొక్క 5 రాజ్యాల వర్గీకరణలో మొనీరా యొక్క రాజ్యంలో యూబ్యాక్టీరియాలో చేర్చడం జరిగింది. ఇక్కడ స్పష్టమైనటువంటి భేదాలను మనము గమనించవచ్చు. అంటే ఇక్కడ వర్గీకరణలో నిజకేంద్రక శైవలాలు పరిణామ క్రమంలో ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి, అదేవిధంగా కేంద్రక పూర్వ కణయుత శైవలాలైనటువంటి సైనోబ్యాక్టీరియా కణాలు పరిణామ క్రమంలో ఎక్కడి నుంచి ఆవిర్భవించిన అనేవి మనం స్పష్టంగా ఈ వర్గీకరణలో గమనించవచ్చు. సైనోబ్యాక్టీరియాల యొక్క ఆవాసాన్ని గమనించినట్లయితే ఈ సైనోబ్యాక్టీరియాలు
విస్తారంగా అన్ని రకాల ప్రదేశాలలో వ్యాపించి ఉంటాయి. సో కొన్ని రకాల కొన్ని సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి కొన్ని జాతులు మంచినీటి జీవులుగాను, మరికొన్ని జాతులు ఉప్పు నీటి జీవులుగాను, మరికొన్ని నాస్టాక్ మరియు అనాబినా లాంటి జాతులు చూసినట్లయితే నత్రజని స్థాపనలో కూడా ముఖ్యంగా ఇవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. సైనోఫైసీ విభాగానికి చెందిన కొన్ని జాతులు హైడ్రోజన్ సల్ఫైడ్ కలిగినటువంటి అధిక గాఢత గల ద్రావణంలో కూడా ఇవి తట్టుకొని పెరగగలవు. సో సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి కొన్ని శైవలాలు అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకొని కూడా పెరగగలవు. ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు గల అంటార్కిటికాలో ధ్రువపు ఎలుగుబంటి పైన ఈ సైనోబ్యాక్టీరియాలోని కొన్ని జాతులు ఆవాసం చేయడము మనం గమనించవచ్చు. ఇక్కడ ధ్రువపు ఎలుగుబంటి యొక్క దేహం పైన సైనోబ్యాక్టీరియా కణాలను గమనించవచ్చు. తర్వాత అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాలలో కూడా సుమారుగా 90 నుండి 120 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకొని కూడా కొన్ని రకాలైనటువంటి సైనోఫైసీ విభాగానికి చెందిన జీవులు ఆవాసాన్ని ఏర్పరచుకోగలవు. సైనోఫైసీ యొక్క ఆకారము మరియు పరిమాణాన్ని చూసినట్లయితే ఈ సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి శైవలాలు లేదా సైనోబ్యాక్టీరియా కణాలన్నీ ఇవి కేంద్రక పూర్వజీవులే. ఇవి కొన్ని ఏకకణయుతాలు మరికొన్ని బహుకణయుతాలుగా కూడా జీవిస్తున్నాయి. సైనోబ్యాక్టీరియా కణాలు కొన్ని రకాలైన జీవుల పైన కూడా ఇవి సహజీవనం గడుపుతున్నాయి. సో ఇప్పుడు పరిణామ క్రమంలో సైనోబ్యాక్టీరియా కణాలు కొన్ని రకాల శైవలాలతో సహజీవనం చేస్తున్నాయి. సో వీటితో పాటు బ్రయోఫైటా మొక్కలైనటువంటి యాంథోసిరాస్ మొక్క యొక్క థాలస్ యొక్క లోపల కణం యొక్క లోపల వల్కలంలో నాస్టాక్ అనే సమూహాలు ఇవి విరివిగా నత్రజని స్థాపనలో పాల్గొంటూ ఈ యొక్క యాంథోసిరాస్ యొక్క దేహంలో కనబడతాయి. సో దాంతోపాటు టెరిడోఫైటా విభాగానికి చెందినటువంటి మంచినీటి మొక్క అయినటువంటి అజోలా యొక్క పత్ర కుహరాలలో ఈ అనాబినా అనే బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది. సో దాంతోపాటు వివృత బీజ మొక్కలైనటువంటి సైకస్ యొక్క వేర్లలో సైనోబ్యాక్టీరియా అయినటువంటి నాస్టాక్ లేదా అనాబినా సహజీవనం చేస్తుంది. ఇక్కడ నాస్టాక్ మరియు అనాబినా బ్రయోఫైటా మొక్కలైనటువంటి యాంథోసిరాస్లోను, వివృత బీజ మొక్కలైనటువంటి సైకస్ యొక్క వేర్లలోను, తర్వాత ఆవృత బీజ మొక్కలలో కూడా ఈ సైనోబ్యాక్టీరియా కణాలను గుర్తించడం జరిగింది. ఈ సైనోబ్యాక్టీరియా కణాలు సహజీవనం చేస్తూ వాతావరణంలోని నత్రజనిని నైట్రైటులుగా మార్చి మొక్కకు అందిస్తుంది. ఈ బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజ మరియు ఆవృత బీజ మొక్కలలో సైనోబ్యాక్టీరియా కణాలు నత్రజని స్థాపనలో ముఖ్యంగా ఇవి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. వాతావరణంలో ఉండే అణునత్రజనిని మొక్కలు నత్రజని స్థాపనలో వినియోగించుకోలేవు. వాతావరణంలో ఉండే అణునత్రజని నైట్రైట్లు లేదా నైట్రైట్లుగా మార్చి మొక్కకు ఇవి నత్రజని స్థాపనలో ముఖ్య పాత్ర వహిస్తాయి. తర్వాత కొన్ని రకాలైనటువంటి సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి శైవలాలు విడుదల చేసే అనేక విష పదార్థాల వల్ల మానవుల్లో అనేక రకాలైనటువంటి అలర్జీ మరియు శ్వాసకోశ వ్యాధులు మరియు నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా గురి అవుతున్నారు. సో ఇక్కడ సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి శైవలాలు మంచినీటి జీవులు మరియు ఉప్పు నీటి జీవులు. ఇప్పుడు ఈ సైనోఫైసీ శైవలాలు అనేక సమూహాలుగా ఈ నీటిలో ఎక్కువగా విస్తరించి ఉండడం వల్ల ఈ నీటిలో మానవులు ఈతకు వెళ్ళినట్లయితే కొన్ని రకాలైనటువంటి సైనోఫైసీ శైవలాలు ముఖ్యంగా లింగ్బయా జాతులకు చెందిన శైవలాల వల్ల చర్మం పైన దద్దుర్లు, అలర్జీ మరియు విరేచనాలు
లాంటి లక్షణాలను గమనించవచ్చు. మరియు సైనోబ్యాక్టీరియా అయినటువంటి అనాబినా, ట్రైకోడెస్మియం, సో ఈ జాతులకు చెందినటువంటి శైవలాల వల్ల ఇవి విడుదల చేసే విష పదార్థాల వల్ల మానవునిలో నరాలపైన అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయి. సో అదేవిధంగా జంతువులకు కూడా ఈ సైనోబ్యాక్టీరియా వల్ల అనేక రకాలైనటువంటి హాని జరుగుతుంది. అంటే ఈ సైనోబ్యాక్టీరియాలు విడుదల చేసే విష పదార్థాల వల్ల జంతువుల్లో కూడా అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యంగా మైక్రోసిస్టిస్ అనే సైనోఫైసి శైవలం విడుదల చేసే విష పదార్థాల వల్ల, సో వీటి వల్ల చేపలకు హానికరంగా మారి చేపలు అత్యధిక సంఖ్యలో ఇవి మరణించడం జరుగుతుంది. సో వీటి యొక్క కణం యొక్క ఆకారాన్ని చూసినట్లయితే ముఖ్యంగా తంతుయుత జీవులు, తర్వాత కొన్ని ఏకకణ జీవులుగాను, మరికొన్ని సమూహ జీవులుగాను, కొన్ని శాఖయుతంగాను, మరికొన్ని శాఖారహితంగాను జీవిస్తాయి. తర్వాత ఈ సైనోఫైసి కణాలలో ముఖ్యంగా ఏకకణ జీవులు, తర్వాత కొన్ని సమూహ జీవులుగా అంటే కణాలన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడి సమూహ జీవులుగాను జీవిస్తాయి. మరికొన్ని తంతుయుత జీవులు అంటే ఇవి స్తూపాకారమైనటువంటి తంతుయుత జీవులుగా కూడా ఏర్పడతాయి. కణం యొక్క నిర్మాణంలో స్పష్టమైనటువంటి కణాంగాలు కణకవచము, మ్యూరామిక్ ఆమ్లము మరియు మ్యూకోపెప్టైడ్లతో నిర్మితమై ఉండడము, కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చేది కణకవచం మాత్రమే. మరియు ఈ కణకవచం యొక్క వెలుపలి వైపున ఒక జిగురు పొరచే ఏర్పడి ఉంటుంది. ఈ జిగురు పొరనే బ్యాక్టీరియా కణంలో కూడా మనము పరిశీలించడం జరిగింది. తర్వాత కణకవచానికి దిగువన సజీవమైనటువంటి కణత్వచాన్ని కలిగి ఉండడము, కణం యొక్క లోపల వర్ణరహిత మరియు వర్ణయుత రెండు రకాలైనటువంటి ప్రదేశాలను గమనించడం జరిగింది. సో కణకవచం యొక్క పరిధి వైపున ఉండే వర్ణయుత నిర్మాణమే క్రోమోప్లాజంగాను, కణం యొక్క మధ్య భాగంలో వర్ణరహితమైనటువంటి ఈ జీవ పదార్థాన్నే సెంట్రోప్లాజంగాను వర్గీకరించడం జరిగింది. అంటే క్రోమోప్లాజంలో వర్ణద్రవ్యాలను కలిగి ఉండి, తర్వాత ఈ థైలకాయిడ్లు అనేది ఒక చారలా ఏర్పడము, ఈ థైలకాయిడ్ల పైన ఫైకోబిలిన్లు ఉండడము, థైలకాయిడ్ లోపల క్లోరోఫిల్లను కలిగి ఉండి ఫైకోబిలిన్లు కాంతి శక్తిని నేరుగా ఈ క్లోరోఫిల్లకు అందించడం జరుగుతుంది. సెంట్రోప్లాజంలో చూసినట్లయితే డిఎన్ఏ మరియు నాన్ హిస్టోన్ ప్రోటీన్లతో ఏర్పడినటువంటి డిఎన్ఏ, తర్వాత కణం యొక్క మధ్యలో రైబోజోములు మరియు సైనోఫైసియన్ స్టార్చ్ అంటే కణము తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కొన్ని గుళికల రూపంలో నిల్వ చేసుకుంటుంది. సో వాటినే సైనోఫైసియన్ స్టార్చ్గా పేర్కొనడం జరుగుతుంది. సో సైనోఫైసిలో ప్రత్యుత్పత్తిని గమనించినట్లయితే ఇందులో ముఖ్యంగా ద్విధావిచిత్తి, ముక్కలవడము మరియు ఒక వేర్పడే నొక్కు ఏర్పడము హార్మోగోనియాల ద్వారా జరుగుతుంది. ఇందులో ద్విధావిచిత్తిని చూసినట్లయితే తల్లి కణం విభజన చెంది రెండు పిల్ల కణాలుగా ఏర్పడే ప్రక్రియనే ద్విధావిచిత్తిగా పేర్కొంటాము. మరియు ఇక్కడ ముక్కలవడం చూసినట్లయితే శాకీయ కణం అననుకూల పరిస్థితులలో విడిపోయి ముక్కలుగా ఏర్పడుతుంది. ఈ విడిపోయిన ప్రతి ముక్క కొత్త కణంగా అంకురిస్తుంది. సో ఈ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తిలో ద్విధావిచిత్తి, ముక్కలవడము, సో దీంతో పాటు హార్మోగోనియా అంటే శాకీయ కణం, కణాల లోపల కొన్ని కణాలు కణకవచాన్ని మందమైనటువంటి కణకవచాన్ని కలిగి ఉండి హార్మోగోనియాలుగా ఏర్పడతాయి. ఈ హార్మోగోనియాలు శాకీయ దేహం నుండి విడిపోయి కొత్త కణాలను ఏర్పరిచి సో ఈ విధంగా కొత్త సమూహాలను ఏర్పరుస్తుంది. తర్వాత సపరేషన్ డిస్క్ అంటే కణంలో ఉండే జీవ పదార్థం మధ్యలో ఒక నొక్కు ఏర్పడి అక్కడ కణాలు విభజన చెంది అక్కడ నుండి పిల్ల కణాలుగా ఏర్పడడం కూడా జరుగుతుంది. సో దీంతో పాటు హోమోస్పోర్స్, అకైనీట్లు మరియు ఎండోస్పోర్లు, ఇక్కడ ఈ మూడింటిలో చూసినట్లయితే కణాల చుట్టూ, శాకీయ కణాల చుట్టూ స్పష్టమైనటువంటి ఒక మందమైనటువంటి
కణకవచాలు ఏర్పడడం అనేది ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే కణం పైన ఏర్పడే కణకవచం యొక్క స్వభావాన్ని బట్టి సో వీటిని వివిధ రకాల స్పోర్లుగా వర్గీకరించడం జరిగింది. సో ఇవి హోమోస్పోర్స్, అకైనిట్లు మరియు ఎండోస్పోర్స్. సో సైనోబ్యాక్టీరియా మానవాళికి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉపయోగపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా స్పైరులినా, నాస్టాక్ మరియు అనాబినా. సో వీటిని వివిధ రకాలైనటువంటి అనేక విదేశాలలో మరియు వీటిని ఆహార పదార్థంగా ఉపయోగిస్తున్నారు. సో సైనోబ్యాక్టీరియాలు ఆహారంగాను, కొన్ని జాతులు నత్రజని స్థాపనలో కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి శైవల జాతులు విడుదల చేసే విష పదార్థాల వల్ల మానవాళికి మరియు జీవులకు వివిధ రకాలైనటువంటి హాని కూడా జరగడం జరుగుతుంది.